వెల్కమ్ టు రాజనీతి. లోక్సభ శాసనసభల్లో సీట్ల పెంపు బిల్లుని మళ్ళీ తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వచ్చే జూన్ నెల 2వ వారంలో లేదా 3వ వారంలో దీనికోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పోయిన నెలలో ఇలాగే ప్రత్యేక సమావేశం నిర్వహించి సీట్ల పెంపు బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులని ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం వీగిపోయింది. 3/2 మెజారిటీ సాధించడంలో అధికార పార్టీ విఫలమైంది. బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్ల పెంపు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీలు, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దక్షిణాదిన తెలుగుదేశం, జనసేన, వైసీపీ మినహా మిగతా పార్టీలు వ్యతిరేకించాయి. అమిత్ షా ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను కామన్గా 50% పెంచుతామని సభలో హామీ ఇచ్చారు. అయితే హామీ ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు నమ్మల. ఆ బిల్లులో ఆ మాట లేదు కాబట్టి నోటి మాటగా ఇచ్చే హామీని నమ్మలేమని విపక్షాలు బిల్లును వ్యతిరేకించాయి. గతంలో ఇలాగే ఆంధ్రప్రదేశ్కి విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. విభజన చట్టంలో దాన్ని పెట్టలేదు. ఎందుకంటే అప్పటికే విభజన బిల్లు తయారైంది కాబట్టి దాన్ని కొత్తగా ఇప్పుడు బిల్లులో చేర్చలేం, మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత యూపీఏ ఓడిపోయింది, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. విభజన చట్టంలో హోదా అంశం లేదని ఈ బీజేపీ ప్రభుత్వమే ఈ ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసింది. అలాంటి బీజేపీ నేతల మాటలు ఎలా నమ్ముతామని విపక్ష నేతలు బిల్లును తిప్పికొట్టారు. ఇవాళ చెప్తారు, రేపు బిల్లు అది పెట్టకుండా చట్టంలో లేదు కదా అంటారు, కాబట్టి మేము నమ్మమని వాళ్ళు వ్యతిరేకించారు. 3/2 మెజారిటీ సాధించలేకపోయింది. దాని మూలంగా ఇప్పుడు మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకు అంటే వచ్చే ఎన్నికల లోపు నియోజకవర్గాల పునర్విభజన బీజేపీకి అత్యంత అవసరం. అధికారంలో ఉన్నప్పుడైతే తనకు అనుకూలంగా నియోజకవర్గాలను పునర్విభజన చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం అలాగే చేసింది, దాని మూలంగా లబ్ధి పొందింది కూడా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా బాగా లాభపడింది అప్పట్లో 2008లో డీలిమిటేషన్ జరిగినప్పుడు. ఏపీలో చంద్రబాబు నాయుడుకి కూడా ఇది అవసరం. విభజన చట్టంలో కూడా ఏపీ, తెలంగాణలో సీట్లు పెంచాలని పేర్కొన్నారు కానీ ఇంతవరకు పెంచలేదు. కాబట్టి ఇప్పుడు బిల్లు పెడితే అది కూడా కవర్ అయిపోతుంది. ఈసారి బిల్లులో ఇప్పుడున్న సీట్లకు మరో 50% పెంచుతాము అని స్పష్టంగా పేర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. సో బిల్లులో పేర్కొంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశం కూడా ఉండదు. దీంతోపాటు మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా ప్రవేశపెడతారు. బిల్లులోనే 50% సీట్ల పెంపుదల ప్రస్తావన ఉంటుంది కాబట్టి విపక్షాలు అభ్యంతరం పెట్టకపోవచ్చు. బిల్లు ఆమోదానికి 3/2 మెజారిటీ లభిస్తుంది అన్న అంచనాతో అధికార పక్షం ఉంది. ఈ విషయంలో ఎన్డీఏలో సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు సహకారం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. చంద్రబాబుకు ఎన్డీఏ పార్టీ నాయకులతో పాటుగా ఎన్డీఏ పార్టీల్లో ఉండే నాయకులతో పాటు ఇండియా కూటమి పార్టీల నాయకులతో కూడా సంబంధాలున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళతో కూడా కలిసి పనిచేశారు ఆయన జాతీయ స్థాయిలో. సో ఏకాభిప్రాయ సాధనకు వాళ్ళతో మాట్లాడే విషయంలో చంద్రబాబు చొరవ తీసుకోవాలని చంద్రబాబుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సమావేశాలకి ముందు కానీ తర్వాత కానీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది. మోడీ ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా పనితీరు బాగాలేని మంత్రులను తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. దాదాపు 20 మంది మంత్రులను తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకరికి అవకాశం ఉండొచ్చని బీజేపీలో చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఉన్నారు. లోక్సభ సభ్యులుగా సీఎం రమేష్, దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చు అన్న చర్చ నడుస్తూ ఉంది. రాజ్యసభకు కూడా ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణ సభ్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళకు అవకాశం లేదు. సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. అలాగే పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు పురంధేశ్వరి. ఆవిడ క్లీన్ ఇమేజ్ ఉంది. ఎన్టీఆర్ కుమార్తె అవడం అదనపు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.